అందరికీ ఓకే. నమస్తే అండి. అసలు సమగ్ర జీవన శైలి అంటే ఏంటో వివరణ ఇచ్చి కొన్ని ఆరోగ్య చిట్కాలు చెప్తాను. ఓకే మేడం. సమగ్ర జీవన శైలి అంటే ప్రతిరోజు మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు కూడా మనం చేసేటటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలి? మనం తినే ఆహారం ఏ విధంగా ఉండాలి? మనం ఉండేటటువంటి తీరు ఏ విధంగా ఉండాలి? మనం చేసేటటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి తెలియచెప్పడమే సమగ్ర జీవన శైలి. దీనికి నేను అంటే ఒక చిన్న పద్యం కూడా చెప్తానండి. మనం భోజనం చేసే ముందు భగవంతుడిని కోరుకుని మనం దండం పెట్టుకుని భోంచేస్తాం. ఇది భగవద్గీత శ్లోకం అండి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచం యన్నం చతుర్విధం. అంటే మనం భోజనం చేసిన తర్వాత భోజనం చేసే ముందు ఈ పద్యం చదువుకుని మనం భోజనం చేయాలి. ఎందుకంటే మనం తినేటటువంటి ఆహారం అంతా కూడా భగవంతుడి రూపమే. మనలోనే పంచభూతాలు ఉన్నాయని మనం క్లాసుల్లో కూడా చెప్పుకుంటూ ఉంటాము. అలాగే ఇది శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు, జఠరాగ్ని నేనే, వాయువు నేనే, అన్నీ నేనే. ఆ రూపంలో ఉండి ప్రాణుల శరీరంలో ఉండి ఆ ప్రాణ అపాన వాయువులతో కూడా కలిసి ఈ 4 రకాలంటే మనం తినేటటువంటి ఆహారం 4 రకాలు, చతుర్విధం 4 రకాలైనటువంటి ఆహారాలను మనం భుజిస్తూ ఉంటాం అనమాట. ఈ 4 రకాల ఆహారాలను కూడా నేనే ఉండి జీర్ణం చేయిస్తున్నాను అని చెప్పడం. ఇది మన భోజనం చేసే శైలిలో ఫస్ట్ గా మనం ఈ పద్యం చెప్పుకొని భోజనం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. తర్వాత కొన్ని ఆరోగ్య చిట్కాలు. ప్రతిరోజు 2 అరటిపళ్ళు తింటే 90 నిమిషాలు వ్యాయామం చేసినటువంటి బలం మనకి వస్తుంది, చేయగలిగినంత శక్తి మనకు వస్తుంది. 2 అరటిపళ్ళు తింటే 90 నిమిషాలు వ్యాయామం చేసినంత శక్తి వస్తుంది. అలాగే నిద్రపోయే ముందు కీరా దోశ తింటే ఉదయం లేచేసరికి హాయిగా ఉంటుంది. కీరా దోశ తిని పడుకుంటే హాయిగా ఉంటుంది అనమాట. అలాగే ఉదయాన్నే కాఫీ తాగడం మానేసి యాపిల్ తింటే ఆ రోజంతా కూడా చాలా ఉత్సాహంగా ఉంటాము. అలాగే పల్లీలు అంటే శనగ పలుకులు బెల్లంతో కలిపి తింటే రక్తం శుద్ధి అవుతుంది. అందుకనే ఎప్పుడైనా పల్లీలు తిన్న తర్వాత బెల్లం తినమంటారు ముందు. ఎందుకంటే అది అరుగుదల అది బాగుండి రక్తం శుద్ధి అవుతుందని. అలాగే అల్లం రసంతో కాస్త తేనె కలిపి తిన్నట్లయితే రక్తం శుభ్రపడుతుంది. రోజు 2 అంజీర పండ్లను భోజనానికి ముందు తింటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే రోజు సోంపు కలిగిన వాటర్ తాగితే శరీరంలో ఉండేటటువంటి అధిక బరువంతా కూడా తగ్గిస్తుంది. ప్రతిరోజు భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తినడం వల్ల మనం తినేటటువంటి భోజనం అంతా కూడా సక్రమంగా జీర్ణం అవుతుంది. అలాగే రక్తం కూడా వృద్ధి చెందుతుంది. వారానికి 2-3 సార్లు బీట్రూట్ తినడం వల్ల శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీలో రాళ్ళు, ఎముకల పటుత్వం కోల్పోవడం, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఉప్పు చాలా తక్కువగా తినాలి. ప్రతిరోజు తమలపాకును మిరియాలతో కలిసి తీసుకుంటే ఒంట్లో కొవ్వు మొత్తం కరిగిపోయి సన్నపడే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే తమలపాకును తినడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు కూడా పెరుగుతాయి. మధుమేహం ఉన్నవాళ్ళు ఈ తమలపాకు పౌడరు తాగితే చాలా ఉపయోగం కనిపిస్తుంది. మజ్జిగలో కొంచెం మిరియాల పొడి వేసుకుని తాగితే మలబద్ధకం పోతుంది. భోజనం చేసిన వెంటనే 2 యాలకులు తింటే అజీర్తి సమస్యలు దూరం అవుతాయి. రోజు ఒక జామ పండు తింటే దంతాలు చిగుళ్ళు గట్టి పడతాయి. రోజు సబ్జా గింజలు తీసుకుంటే శరీరంలో వేడి తగ్గి సలవ చేస్తుంది.
మహిళల్లో ఎక్కువగా ఐరన్ లోపం నివారించడానికి ఎండు ద్రాక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి. కామెర్లు వచ్చిన వాళ్ళు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగితే దాని ఫలితం కనిపిస్తుంది. ఈ అవకాశం కల్పించిన మహావతార్ ఫౌండేషన్ వాళ్ళకి, సుమా మేడంకి, లలిత మేడంకి, ఇందుకు నన్ను ప్రోత్సహించిన నాగజ్యోతి మేడంకి కూడా నా ప్రణామాలు. ఇది విన్న అందరికీ కూడా నా ప్రణామాలు. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సేకరించారు. చాలా బాగున్నాయి అన్ని కూడా. థ్యాంక్ యూ మేడం. మీ థ్యాంక్ యూ మేడం. చిట్కాలన్నీ కూడా అదే చిన్న బాగున్నాయి. డెవలప్మెంట్ అలా అలా కొద్ది కొద్దిగా. అదే మేడం, మీ చిట్కాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు. బాగుంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. బాగా చెప్పారు.